ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో PLGA నంబర్ 1 బెటాలియన్ కంపెనీ సభ్యులు ఉన్నారు. ఏరియా కమిటీ సభ్యులు, మిలీషియా ప్లాటూన్ కమాండర్లు, డిప్యూటీ కమాండర్, జనతానా సర్కారు సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిపై ప్రతి ఒక్కరిపై 8 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 32 మందిపై 1,19,00,000 రివార్డు ఉన్నట్టు తెలిపారు బీజాపూర్ పోలీసులు. భద్రతా దళాల ముందు సరెండర్ అయిన 41 మంది మావోయిస్టుల్లో 39 మంది సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందినవారున్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, ధమతరి, గరియాబంద్, నారాయణపూర్ డివిజన్లకు సంబంధించిన వారని తెలిపారు పోలీసులు. ఇక సరెండర్ అయిన మావోయిస్టు నేతల్లో పాండ్రో హబ్కా అలియాస్ మోహన్, బండి హబ్కా, లక్కు కొర్సా, బాద్రు పునేం సహా కీలక నేతలు ఉన్నట్లు చెప్పారు పోలీసులు. ఈ ఏడాది బీజాపూర్ జిల్లాలో ఇప్పటివరకు 790 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలిపారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో PLGA నంబర్ 1 బెటాలియన్ కంపెనీ సభ్యులున్నారు. ఏరియా కమిటీ సభ్యులు, మిలీషియా ప్లాటూన్ కమాండర్లు, డిప్యూటీ కమాండర్, జనతానా సర్కార్ సభ్యులున్నట్టు తెలుస్తోంది. వీరిపై ప్రతి ఒక్కరిపై 8 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 32 మందిపై 1,19,00,000 రివార్డు ఉన్నట్టు తెలిపారు బీజాపూర్ పోలీసులు. భద్రతా దళాల ముందు సరెండర్ అయిన 41 మంది మావోయిస్టుల్లో 39 మంది సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన వారున్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, ధమతరి, గరియాబంద్, నారాయణపూర్ డివిజన్లకు సంబంధించిన వారని తెలిపారు పోలీసులు. సరెండర్ అయిన మావోయిస్టు నేతల్లో పాండ్రో హబ్కా అలియాస్ మోహన్, బండి హబ్కా, లక్కు కొర్సా, బాద్రు పునేం సహా కీలక నేతలు ఉన్నట్టు చెప్పారు పోలీసులు. ఈ ఏడాది బీజాపూర్ జిల్లాలో ఇప్పటివరకు 790 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలిపారు.